హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో ఒక సంచలనమైన ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే వైకాపా జెండాని కాల్చేశారన్న ఒక ఆరోపణలతో టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ పైన పోలీసులు అరెస్ట్ చేశారు, నగ్నంగా ఊరేగించారు. సో ఈ ఘటన మొత్తం కూడా సంచలనం అయితే రేపింది. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆ ఫొటోస్ మీ విజువల్స్ మీరు చూసే ఉంటారు కదా, అది జస్ట్ ఒక వైకాపా పార్టీ ఆ జెండాను కాల్చేస్తున్న ఒక ఆరోపణతో మాత్రమే ఇదంతా చేయడం చూస్తున్నాం. సో దీనిపైన లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం. సార్, ఈ అంశం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏముంటుందండి ఒపీనియన్? అంటే అసలు ఎంత దారుణమా? ఎక్కడున్నాం? అంటే నవాబ్ పరిపాలన ఉన్నామా, నిజాం నవాబ్ పరిపాలన ఉన్నామా, లేదా బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నామా? ఏం అర్థం అవ్వట్లేదు. అంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇవి మచ్చుకు కొన్ని తెర మీదకి వస్తున్నాయి. తెర మీదకి రానివి, చెప్పుకోలేనివి, అంటే ఇంకా ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్నవి చాలా ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాసు 9th క్లాస్ పిల్లల్ని చంపేశారుగా పార్టీల వ్యవహారం కోసం. తర్వాత ఒక డ్రైవర్ని చంపేశారుగా పార్టీల వ్యవహారం కోసం. ఎన్నని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే ఎర్లీ అవర్స్ 3 అంటే మంచి నిద్రలో ఉంటాం. ఆ టైంలో తలుపు కొట్టి లేపి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయే నేపథ్యం నడుస్తున్న ఈ రోజులలో ఇంక మరి సామాన్యుడు ఇప్పుడు ఆయన ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ జరిగింది అనుకుంటా, నేను ఇంతగా చూశాను. మరి ఏం మాట్లాడతా? అలాంటి మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుందండి. పోనీ అక్కడ అధికారులు ఏదో రాజకీయ నాయకులు ఏదో చెప్పారు అనుకుందాం, అధికారులు వీళ్ళు బుద్ధి జ్ఞానం ఏమైంది అసలు? అంత అంటే నిజంగా అలా జరిగిందా, లేదంటే వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అని ఒక రకమైన డౌటు, భయంతో కూడిన డౌట్ వస్తుంది నాకు. అరే మరీ అంత ఓన్లీ బట్టలూడు కొడతారంటే ఊరికే అట్లీస్ట్ ఇన్నర్స్తో డ్రాయర్తో పెట్టి కుట్టారేమో అని అనుకుంటే, పూర్తిగా నగ్నంగా చేసి నడిపించి చేస్తున్నారంటే ఏం మాట్లాడలేమండి. ఎందుకంటే దారుణంగా ఉంది. కొంతమంది చెప్తుంటే అరే ఎక్కడో జరుగుతున్నాయిలే, ఎక్కడో జరిగాయిలే, ఏదో పాకిస్తాన్లో జరిగిందిలే, లేదా ఒకప్పుడు నిజాం నవాబు మొన్న కాశ్మీర్ పండిట్లకు సంబంధించి, ఆ తర్వాత ఇప్పుడు రజాకార్ ఫైల్స్ అనే ఓ సినిమా అంటున్నారు, మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. సో అటువంటి దాంట్లో అటువంటి సన్నివేశాలు పెట్టారనన్నా, సో అప్పుడు ఎంత దారుణంగా జరిగేవా? ఓకే, ఒక అమ్మాయిని బట్టలు ఇప్పేసి బతుకమ్మ ఆడించారని, లేదంటే ఒక అమ్మాయిని ఏ విధంగా మానభంగం చేయాలో అన్ని రకాలుగా చేసి బతుకున్న అమ్మాయిని నీరు లేని బావిలో పడేశారని, తర్వాత పటకారులతో దాన్ని ఏమంటారు మర్మావయవాల్ని కూడా పట్టుకొని లాగారని, రకరకాలుగా అది చదివితేనే ఒళ్ళు గగురు పుట్టేలాగా అదొకలాగా అనిపిస్తుంది కదా, బాగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అట్లాగా రిపీట్ అయ్యారంటే ఏం మాట్లాడతాం చెప్పండి? అంటే దీని మీద నాయకులు వాళ్ళు కొంతమంది ఫైట్ చేస్తున్న కాడ ఫైట్ చేయడానికి కూడా భయపడుతున్నారు, మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారు అని కదా. పోనీ ఆ నాయకులు ఏదో చెప్పారు, వాడికి బుద్ధి వచ్చేలాగా బుద్ధి చెప్పండి అని చెప్పొచ్చు, మరీ ఇలాగ బట్టలోడు చెప్పమని చెప్పరుగా. అంటే అధికారులు కొంతమంది పార్టీలను ఓన్ చేసుకుంటున్నారేమో నా అభిప్రాయం. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ విషయం తీసుకోండి, సిఐడి వాళ్ళు చేసి ప్రవర్తన తీరు, లేదా అక్కడ అడ్వకేట్లు చేసిన తీరు, అవన్నీ పర్సనల్గా అంటే ఒక న్యాయ వ్యవస్థకి అందరికీ సమానంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ పార్టీని ఓన్ చేసుకొని, ఆ నాయకుల్ని అభిమానించి ఓన్ చేసుకొని ప్రవర్తిస్తున్న తీరులాగా అనిపిస్తుంది నాకు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం మాట్లాడలేం. ఇంకా ఎక్కడున్నాయి చట్టాలు, కోర్టులు, పోలీసులు, ఇవన్నీ కూడా జనరల్గా కోర్టులు వాటికి ఏమైనా ఒకవేళ అలా జరిగినందుకు మానవ హక్కుల సంఘమో లేదా మరొకటో వెళ్ళి కేసు వేశారు అనుకోండి, అలా చేసిన వాడికి మహాది ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు కదా, లేదా వాడికి ఒక ఎక్స్ప్లెనేషను, ఆడు మళ్ళీ దానికి ఇంకెంతో డబ్బులు ఖర్చు పెట్టి రిపోర్ట్ రాయించుకోవడం, మళ్ళీ జాయిన్ అవ్వడం, లేదా వాడి మీద శిక్ష విధిస్తే అమలు చేయాల్సింది ఎవరు? పోలీసులు, చట్టం. వాళ్ళే అమలు చేయకుండా లైట్ తీసుకుంటే న్యాయమూర్తి జడ్జి గారు వచ్చి దగ్గరుండి ఆయన అమలు చేయించడు కదా, ఆయన తీర్పిచ్చే వరకే. మరి ఇలాంటి దారుణమైన ఘటనలు చూస్తే ఇప్పుడు ఇదేమవుతుందంటే అన్యాయం జరిగింది. నెక్స్ట్ పొరపాటున ఈ వ్యక్తి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనకి ఒక కీలకమైన పదవి, ఒక మంచి పౌరుషంగా ఉన్నాడు అనుకోండి, ఎవరెవరైతే ఇలా చేశారో ఇంక వాడి మీద కక్ష పెట్టుకొని వాడి మీద కత్తి తీయరు.
జరుగుతాయి. అంటే ముందు ఈ చర్యకు పూనుకున్నోడిని ముందు కట్టడి చేయాలి. ఎంతగా చేసిన వాడు ఊర్లోన, దేశంలోన, ప్రజల్లోన పరువు పోయింది, మానవ అభిమానాలు పోయాయని చెప్పి కుటుంబ సభ్యులంతా ఏమైనా అయితే పరిస్థితి ఏంటండి? అలాగ అయినప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ మీద పగ పెంచేసుకుంటే మరి అవే కదా ఫ్యాక్షనిస్ట్ గొడవలు అంటే. నేను ఇది చేశాను, నువ్వు అది చేశాను, చెల్లికి చెల్లు అయిపోయిందంటే ఎందుకు ఆపుతాడు? ఫస్ట్ నువ్వు చేసావురా బాబు, అందుకే నేను చేశానని వీడు అంటాడు. లేదు ముందు నువ్వు జెండా కాల్చా కాబట్టి ఇలా జెండా కాల్చితే అలా చేసేస్తారని. అదేనా జాతీయ జెండానా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాల్లో కూడా చివరిగా తీర్పు ఇచ్చినప్పుడు చెప్తుంటారు కఠిన కారాగార శిక్ష విధించడమైనదని. అట్లా ఎవరికి ఉండదటండి. ఎందుకంటే మాకు దగ్గర సన్నిహితులు ఒక ఆయన ఉన్నారు, ఆయన జైలర్గా చేసి రిటైర్ అయిన పర్సన్. అని చెప్తారు ఎంత కఠినమైనా అలా కఠినంగా వ్యవహరించరు. మరీ కరడగట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సింగిల్గా ఒక సెల్లో పెడతారేమో కానీ, లేదా వాళ్ళు మరీ దారికి రాకపోతే, మరీ పరిస్థితులు విపరీతంగా ఉంటే వాళ్ళకి సెపరేట్గా ఒక డార్క్ రూమ్లో పెట్టడం చేస్తారు కానీ ఇట్లా చిత్రహింసలు పెట్టడం ఉండదు. అవును. నెక్స్ట్ సెల్లో ఎప్పుడు కూడా అతను చెప్పే అంశం ఏంటంటే ఒకరు లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు కానీ ఇద్దరిని ఎప్పుడు పెట్టరంట ఒకే సెల్లో. ఎందుకు పెట్టరు? ఇద్దరు ఒక సెల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ కారణం చూదని చనిపోయారు అనుకోండి, విట్నెస్ ఎవరు? ఈ వ్యక్తే. సో ఈ వ్యక్తిని చంపేశాడా, లేకపోతే ఆయన స్ట్రోక్ వచ్చి చనిపోయాడా, మరే కారణంతో చనిపోయాడా అనేది ఇంకా సాక్ష్యం ఉండదు. అప్పుడు ఈయన్ని అడిగితే ఈడేం చెప్తాడు? ఈడి వెర్షన్ చెప్పుకుంటాడు కదా. అందుకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని ఒక సెల్లో పెట్టరట. ఒక్కరినే ఒక దాంట్లో ఉంచుతారు, లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ మందిని ఉంచుతారు తప్ప ఇద్దరిని ఎప్పుడు ఒక సెల్లో పెట్టరట కదా. అంటే ఇన్ని నియమాలు తీసుకుంటూ వాళ్ళని నేరం చేసే వాళ్ళని మార్చే ప్రయత్నమే జైలు శాఖ ఉద్దేశం. తీర్పుకు ఉద్దేశం కూడా అదే. వాడికి కఠినమైన కారాగార శిక్ష అంటారు కానీ జైలు శిక్ష విధిస్తారు తప్ప కఠినంగా ఏమి ఉండదు. కాకపోతే ఇల్లు వాకిలన్నీ మర్చిపోయి సపరేట్గా ఉంటారు కాబట్టి అక్కడ పెట్టే తిండే ఉంటుంది కాబట్టి మరీ సినిమాలు చూపించినట్టుగా దారుణంగా ఏమి ఉండదు. పురుగులు పట్టిన అన్నం అని లేదంటే అసహ్యంగా అలాగే ఉండదండి. పద్ధతిగా ఉంటాయంట, నీట్గా ఉంటాయి చాలా వరకు. కొంతమంది కొన్నిసార్లు కొన్ని జైళ్ళలో ఎలా ఉంటాయంటే వాళ్ళే స్వయంగా లోపల ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవి బయటకు తీసుకొచ్చి అమ్మడం, ఆ పైసలు వీళ్ళు చిన్నగా ఉపాధి రూపంలో వీళ్ళు సంపాదించగట్ట చదువుతుంటాయి. బట్ అది వేరే సబ్జెక్టు. అంటే చెప్తున్నాను అలాగా. ఇప్పుడు ఇట్లా ఒక వ్యక్తి ఇలాగ ఎంత నగ్నంగా ఇలా చేసి బిహేవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? మొన్న ఆ 10th క్లాస్ పిల్లడిని ఎవరినో చంపేశారు. ఆడికి తమ్ముడు, అన్నయ్యో, అక్క అంటూ వాళ్ళు పగ పెంచుకోరా? అది పెద్ద అయితే ఇంక వాళ్ళని ఏం చేస్తారు? మా వాడిని చంపేశారు కాబట్టి ఈయన్ని లేదు వీళ్ళ నాన్న చంపేద్దాం. ఏంటి కదా అసలు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇలాగ పగలోని? ఎవరికి ఆద్యం పోస్తున్నారు? పోలీసులు కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళే మరికొద్దిగా చేస్తే ఇప్పుడు ఎవరికైతే ఆ బట్టలిప్పి అలా పోలీసులు వ్యవహరించారో ఆ వ్యక్తి పోలీసుల మీద పగబట్టాడు. ఎవడైతే ఆయనకి కంప్లైంట్ చేసి ఆ నాయకులు ఎవరైతే నా మీద ఇలా చెప్పి పురమాయించారో ఆడి మీద కసి పెంచుకుంటాడు, ఆడి మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ వేస్తుంటాడు. అంటే ఇది ఎంత దారుణంగా అవుతుంటే అసలు ఎటెళ్ళిపోతుంది? ఎంత క్రూరంగా బిహేవ్ చేయాలా? ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం పార్టీలు, పార్టీ ఫిరాయింపులు, వ్యవహారాలు, మా పార్టీ తిరగ మా నాన్న ఈ పార్టీలో ఉన్నా కదా ఈ పార్టీ అన్నది, మా నాన్న ఆ సామాజిక వర్గం గట్ట ఆ సామాజిక వర్గంతోనే మాట్లాడతాను, ఇవన్నీ నూరు పోసేస్తున్నారండి. దానికి తగ్గట్టుగా సినిమాలో కూడా వస్తున్నాయి కొన్ని. ఆ సినిమాలకు మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే చాలామంది సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు కాదు, బయట ఎలాంటి జరిగినవే సినిమాలు చూపిస్తారు. ఏ దర్శకుడైనా ఎక్కడో ఒక పేపర్లో చదివిందో, ఒక సీరియల్లో చూసిందో, లేదా ఎక్కడో ఒక సన్నివేశం చూసిందో, లేదా ఎవరి ద్వారా విన్నదో, లేదా ఏదైనా నవల ఇన్స్పైర్ అయిందో దాన్ని అలా రక్తి కట్టించడానికి అలా పిక్చర్ చేసి చూపిస్తారు. బట్ రజాకారులు చేసినవి ఏవైతే ఉన్నాయో నిజాం నవాబులో చాలా దారుణం జరిగాయి. చాలామంది చూపించలేకపోయారు సినిమాల్లో. అంతకన్నా దారుణంగా జరిగాయంట. సినిమాని ఎంతవరకు చూపించగలరు? పూర్తి స్థాయి చూపించలేరుగా. ఇప్పుడు ఈయన ఎవరో ఆయన సంస్కారవంతుడు కాబట్టి వెనక నుంచి ఫోటో తీశాడు, అక్కడ కూడా బ్లర్ చేసి. మరి ఏం మాట్లాడుతాం చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు? చాలా బాధ అనిపిస్తుంది కదా. అంటే ప్రభుత్వాలని సక్రమంగా నిలబెట్టాల్సిన లా అండ్ ఆర్డర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే అలా బిహేవ్ చేస్తే మరి ఇంకా ఎవరిని చెప్పుకుంటారండి? అదే ఇంకా మాట్లాడడానికి కూడా నో మోర్ టాక్స్ అండి. బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.